ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎంతో రుచికరంగా ఉండే ఒక చక్కటి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా నేను ప్రిపేర్ చేసినట్లు ఈ పర్ఫెక్ట్ బర్ఫీని ప్రిపేర్ చేసి ఇంటిల్లిపాది అందరూ ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి 1/2 కప్పు శనగపిండి అనేది వేసుకున్నాను. ఈ శనగపిండిని కేవలం లో హీట్లోనే శనగపిండి నుంచి మంచి సువాసన వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. మీరు శనగపిండిని ఖచ్చితంగా డ్రై రోస్టింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి శనగపిండి టేస్ట్ అనేది యూనిఫామ్గా రోస్ట్ అయ్యి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. డ్రై రోస్ట్ అయిపోయిన ఈ శనగపిండిని ఒక జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా జల్లించుకుని పెట్టుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల మనం శనగపిండిని రోస్ట్ చేసుకున్నప్పుడు ఏమైనా లంప్స్ లాంటివి ఏర్పడితే అవన్నీ కూడా స్మాష్ అయిపోయి స్మూత్ టెక్స్చర్లో ఉన్న శనగపిండి మాత్రమే మిక్సింగ్ బౌల్లోకి పడిపోతుంది. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి బర్ఫీ టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు నేను బోర్న్విటా అనేది యాడ్ చేస్తున్నాను. ఈ బోర్న్విటా ప్లేస్లో మీరు బూస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే చాక్లెట్ హార్లిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు అందుబాటులో ఉన్న ఏ ఫ్లేవర్డ్ పౌడర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు కరగబెట్టుకున్న వెన్న కానీ నెయ్యి కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంటే శనగపిండిని, మనం వేసుకున్న బోర్న్విటా, అలాగే ఈ ఆయిల్ని 3ని కూడా బాగా విస్కర్ పెట్టి ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ హార్లిక్స్ ఆర్ఎల్స్ బూస్ట్ కనుక యూస్ చేస్తున్నట్లయితే దానిలో ఉన్న స్వీట్నెస్ని బట్టి ఇక్కడ షుగర్ క్వాంటిటీ అనేది 1/2 కప్పు నుంచి కప్ వరకు అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి షుగర్ అనేది కంప్లీట్గా కరిగి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు లేత తీగ పాకం రావాలి. పాకం ముదిరిపోతే మనకి బర్ఫీ టెక్స్చర్ అనేది రాదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. లేత తీగ పాకం వచ్చింది అని అనుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి శనగపిండి మిశ్రమం మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి గరిటె పెట్టి బాగా కలుపుకుంటూ ఉండండి. మనకి ఈ రెసిపీ ప్రిపరేషన్లో మరొక 1/2 కప్పు వరకు నెయ్యి అనేది అవసరం పడుతుంది. బట్ 1/2 కప్పు నెయ్యిని ఒకేసారి యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బ్యాచెస్ అంటే 2 to 3 బ్యాచెస్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ చొప్పున 2 to 3 బ్యాచెస్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాచ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని బాగా కలుపుకోండి. మనం ఎంతవరకు కలుపుకోవాలంటే మనకి వేసిన ఈ నెయ్యి అలాగే శనగపిండి మిశ్రమం పంచదార పాకం అంతా బాగా కలిసిపోయి కొంచెం బాగా ఫ్రాతీగా అంటే నురగలాగా వచ్చేసి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది మిశ్రమం. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. మీరు ప్యాన్లో అలా వదిలేయకుండా ఖచ్చితంగా లో హీట్లోనే యూనిఫామ్గా మిక్సింగ్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఇది అడుగు పట్టకుండా మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్తో బర్ఫీ అనేది రెడీ అవుతుంది. సో నేను 1/2 కప్పు నెయ్యి అనేది పక్కన పెట్టుకుని యూజ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు అందులో కేవలం 1/2 వంతు నెయ్యి మాత్రమే అవసరం పట్టింది. అంటే 1/2 వంతు నెయ్యి వేసేసిన తర్వాత రిమైనింగ్ 1/2 కప్పు నెయ్యి అనేది నాకు అవసరం పడలేదు రెసిపీ ప్రిపరేషన్లో. సో మీరు చూసుకుని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. సో ఒక ప్లేట్ కానీ ఒక ట్రే కానీ తీసుకుని దాన్ని ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసేసి దానిలోకి ఇమీడియట్గా ఈ మిశ్రమం మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి బాదం పలుకులు, పిస్తా పలుకులు అనేవి నేను యాడ్ చేశాను. ఈ టాపింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా ఈ స్టెప్ని స్కిప్ ఆఫ్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకుని దాన్ని పైనుంచి కూడా మీరు ఈ మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేసామో దాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసినట్లయితే అవి ఊడిపోకుండా మనకి బర్ఫీ ప్రిపేర్ అయిపోయాక దానికల్లా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి. సో వీడియో క్లిప్లో మీకు నాకు లెఫ్ట్ ఓవర్ ఉన్న ఒక 1/2 కప్పు నెయ్యి అనేది మీకు చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా 1/2 కప్పు నెయ్యి అనేది పెట్టుకోండి. అవసరం తగినట్టు యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ బర్ఫీ టెక్స్చర్ అనేది పాడైపోకుండా వస్తుంది. సో ఇది కొంచెం చల్లారనివ్వాలి. మరీ కంప్లీట్గా చల్లారిపోయాక బర్ఫీ కట్ చేయడం కుదరదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా నైఫ్తో ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. అంటే మీరు బర్ఫీ ఏ సైజులో కావాలనుకుంటున్నారో, ఏ షేప్లో కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నైఫ్తో ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోండి. సో ఇలా పెట్టుకుంటే మీకు అది చల్లారిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది కాబట్టి ఈజీగా సెపరేట్ అయిపోతుంది మనం పెట్టిన ట్రే నుంచి. డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే నేను తీసుకున్న బాదం పప్పు పిస్తా బదులు మీరు కావాలంటే వాల్నట్స్ తీసుకోవచ్చు, జీడిపప్పులు తీసుకోవచ్చు. సో మీకు అందుబాటులో ఉన్న ఏవి తీసుకున్నా కూడా వేడి మీద ఉన్నప్పుడు ఇలా వేసేసి గెరెట్తో ఒకసారి ప్రెస్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరనివ్వండి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం వేసుకున్న ఈ ప్లేట్ మీదకి అది ఆర్ఎల్స్ ఈ బౌల్ మీదకి ఒక ప్లేట్ అనేది పెట్టి ఉల్టా బౌల్ నుంచి నిదానంగా ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఈజీగా బర్ఫీ పీసెస్ అనేవి దాని నుంచి సెపరేట్ అయిపోతాయి. ఇన్ కేస్ మీకు సెపరేట్ అవ్వలేదు, బాగా గట్టిగా బిగుసుకుపోయింది అనిపిస్తే జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ పాటు
వేడి సెగ మీద పెట్టండి. ఇమీడియట్గా టర్న్ ఆఫ్ చేసేయండి. మనం అడుగున ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కాబట్టి అది ఇమీడియట్గా దాని నుంచి సెపరేట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.